ఐపీఎల్ 19వ సీజన్లో టైటిల్ వేట మొదలు పెట్టకముందే చెన్నై సూపర్ కింగ్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ మహేందర్ సింగ్ ధోనీకి గాయమైంది. కాలి కండరాల నొప్పితో మహీ బాధపడుతున్నాడు. దాదాపు 2 వారాల పాటు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. ప్రస్తుతం మహీ రీహాబిలిటేషన్ లో ఉన్నాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ప్రకటించింది. సిఎస్కే తన తొలి మ్యాచ్ ను మార్చి 30న ఆడబోతోంది. గౌహట్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టబోతోంది. మహీ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ పై గట్టిగానే ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. సిఎస్కే పై 2 ఏళ్ల నిషేధం పడినప్పుడు మినహాయిస్తే 2008 నుంచి అదే జట్టు తరఫున ధోనీ ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఐపీఎల్లో మాత్రం బరిలో దిగుతూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు. మహేందర్ సింగ్ ధోనీ కెప్టెన్సీలోనే సిఎస్కే 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత కూడా వికెట్ల వెనకాల మహీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్ కు సలహాలు సూచనలు ఇస్తూ సీనియర్ గా తనదైన ముద్ర వేస్తున్నాడు. ధోనీ అనుభవం చెన్నై సూపర్ కింగ్స్ కు బలం. ప్రస్తుతం మహీ వయసు 44 సంవత్సరాలు. ఐపీఎల్లో 2026 సీజనే చివరిది కావచ్చని చర్చ జరుగుతోంది. కానీ ఇంతలోనే టోర్నీ ఆరంభ మ్యాచ్లకు ధోనీ దూరమయ్యాడు. 2 వారాల పాటు మ్యాచ్లకు మహీ దూరమయ్యాడని తెలిసి అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. ఎంఎస్డీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్లో ధోనీ మొత్తంగా 278 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. మాజీ కెప్టెన్ అందుబాటులో లేని మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలా రాణిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ధోనీ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కు వికెట్ కీపర్ గా సంజు శాంసన్ సేవలందించబోతున్నాడు. సంజు శాంసన్ అనుభవం కూడా చెన్నై సూపర్ కింగ్స్ కు కలిసి రానుంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున శాంసన్ అద్భుతంగా రాణించాడు. కెప్టెన్ గా బ్యాటర్ గా ఆకట్టుకున్నాడు. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ లోనూ దుమ్మురేపాడు. ఫస్ట్ చాయిస్ ప్లేయర్ గా అవకాశాలు రాకపోయినా నిరాశ చెందలేదు. తన ఛాన్స్ కోసం ఎదురు చూశాడు. కోల్కతాలో వెస్టిండీస్ తో మ్యాచ్ లో ఇరగదీశాడు. సెల్ఫ్లెస్ గేమ్ ప్లాన్ తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత సెమీస్ లో ఇంగ్లాండ్ పైన రాణించాడు. సూపర్ ఇన్నింగ్స్ తో అభిమానులను అలరించాడు. ఆ తర్వాత ఫైనల్లోనూ న్యూజిలాండ్ ను బెంబేలెత్తించాడు. మెరుపు హాఫ్ సెంచరీతో భారత్ కు అడ్వాంటేజ్ అందించాడు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ చెలరేగిన శాంసన్ లో ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్లుగా కార్తీక్ శర్మ, ఉర్విల్ పటేల్ కూడా ఉన్నారు. తుది జట్టుపై టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.